విజయనగరం, పార్వతీపురం జిల్లాల్లో ఓవైపు వైభవంగా క్రిస్మస్ వేడుకలు జరుగుతూ ఉంటే మరోవైపు క్రైస్తవులు ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు. క్రైస్తవుడని చెప్పుకునే సీఎం జగన్కు క్రైస్తవుల బాధలు పట్టడం లేదని మండిపడుతున్నారు. జగన్ సర్కార్ క్రైస్తవులకు తీరని అన్యాయం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మిషనరీల ఆస్తులు, వేల కోట్ల భూములు వైసీపీ నేతలు కబ్జాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. విజయనగరం, పార్వతీపురం ఉభయ జిల్లాల్లోని క్రిస్మస్ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. వేకువజాము నుండే చర్చిల్లోని ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు ప్రారంభమయ్యాయి. చర్చిలను అందంగా అలంకరించడం జరిగింది. మరోవైపు క్రీస్తు తాలూకా వైభవాన్ని చాటి చెబుతూ, క్రీస్తు జననాన్ని తెలియజేస్తూ స్టార్ గుర్తులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చేటటువంటి వారందరికీ కూడా చూస్తున్నాం, ఈ కానుకలు అనేటటువంటివి ఇందులో చాలా ప్రధానమైనటువంటివి. అలాగే క్రిస్మస్ తాలూకా ట్రీని కూడా విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఇటువైపు మనం చూస్తే క్రీస్తు తాలూకా జననం ఏ విధంగా జరిగింది అనేటటువంటిది కూడా కళ్ళకు కట్టినట్లు చక్కగా బొమ్మలతో అలంకరించి దాని తాలూకా ప్రాశస్త్యాన్ని కూడా తెలియజేయడం జరుగుతుంది. జాన్ గారు, మీరు ఉన్నారు, మీరు అనేకమైనటువంటి క్రైస్తవ కూటములకు తాలూకా కార్యక్రమాలు నిర్వహించారు, పోరాటాలు చేశారు. క్రీస్తు తాలూకా ఆస్తులు కాపాడడానికి కోసం మీరు చాలా ఉద్యమాలు కూడా నడిపించారు. మీరు చెప్పండి, గత ప్రభుత్వం అయితే క్రిస్మస్ నాడు కానుకలు ఇచ్చేది, ఈ ప్రభుత్వం అయితే క్రిస్మస్ నాడు కానుకలు లేవు. ఏ విధంగా చూస్తారు ఈ అంశాన్ని? గత తెలుగుదేశం ప్రభుత్వంలో వాళ్ళు 2019లో దిగిపోయే ముందు ఐటీ క్రిస్మస్కి 1,50,000 రూపాయలు ఇచ్చేవారు. అన్ఫార్చునేట్లీ జగన్ గారు క్రిస్టియన్గా ఉంటూ కూడా మరి ఐటీ క్రిస్మస్కి 30,000 మాత్రమే ఇస్తున్నారు. మరి మేము అతని మనుషులమైన నమ్మకమో ఏంటో నాకు తెలియదు, కానీ క్రైస్తవ సమాజానికి సరి అయిన మేలు జరగలేదని క్రైస్తవులందరూ భావిస్తున్నారు. ప్రాముఖ్యంగా క్రైస్తవ మిషనరీ ఆస్తులు గత ప్రభుత్వంలో కంటే ఇప్పుడున్న ప్రభుత్వంలో మరి చాలా వరకు అన్యాక్రాంతం అవ్వడానికి చాలామంది మరి కబ్జాదారులు ముందుకెళ్తున్నారు. ప్రాముఖ్యంగా విశాఖపట్నంలో ఉన్న హిల్ క్రెస్ట్ బంగ్లా, అంత పవిత్రమైన స్థలం ఈరోజు అన్యాక్రాంతం అవుతుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండడం అది ఆహ్వానించదగ్గ విషయం కాదు. చాలా ఆస్తులు కాకినాడలో సతీష్ కుమార్ గారు జూబ్లీ గర్ల్స్ హై స్కూల్ మరి ఆక్రమణకి ముందుకొచ్చారు. కోర్టు ఆర్డర్స్ ఉన్నా కూడా ప్రభుత్వ అధికారుల్ని మరి రాజకీయ నాయకులు కొంచెం ఒత్తిడికి గురిచేసి ఇటువంటి కార్యక్రమాలు చేయడం క్రైస్తవ సమాజం చాలా బాధపడుతుంది. అంటే పేరుకి బైబిల్ మాట్లాడతాడు, పేరుకి బైబిల్ వాడుతున్నాడు తప్ప ఆయన నిజమైన క్రైస్తవుడు అయితే క్రైస్తవులకే కాదండి, ప్రతి మతానికి ప్రతి ఒక్కరికి కూడా చేయవలసిన సీఎం గారు ఆయన. కానీ క్రైస్తవులకే చేయలేడు, మిగతా వాళ్ళకి ఏం చేస్తాడన్న దాన్ని మేము అడగడానికి మాకైతే సిగ్గేస్తుంది. మేము ఇవాళ వరకు ఏ ముఖ్యమంత్రిని కానీ, ఏ రాష్ట్రపతిని కానీ, ఏ ప్రైమ్ మినిస్టర్ని కానీ మేము అడుక్కోలే. క్రైస్తవులు మాకున్న ఆస్తులు మాకు నిలబెట్టండి, మా ఆస్తులు మాకు అప్పు చెప్పండి అని అడుగుతున్నాం తప్ప మేము గవర్నమెంట్ పరంగా ఎక్కడ జాగా కావాలి అక్కడ జాగా కావాలని బాప్టిస్ట్ సిబిసిఎన్సి తరపు నుంచి మేము ఎవరిని ఏది అడుక్కోలే. మా ఆస్తులు మాకుంటే మాకే కోట్ల రూపాయలు. ఇప్పుడు చూడండి, స్కూళ్ళు మూసివేశారు టీచర్లు లేక, ఎయిడ్ గ్రాంట్ చేయక. కొన్ని 226 స్కూళ్ళు మూతపడిపోతాయి రాబోయే రోజుల్లో. ఇప్పటికే 80 స్కూళ్ళు పైన మూతపడిపోయి ఆ స్కూళ్ళు కబ్జా చేసిన కబ్జా జరుగుతుంది. ఆ స్కూళ్ళు అమ్మించుకున్న వాళ్ళు అమ్మించుకోగలుగుతారు. పవిత్రమైనటువంటి క్రిస్మస్ రోజుని ఆనందోత్సాహాలతో పండగ జరుపుకుంటున్నాం. కానీ అయితే ప్రస్తుత పాలకులు చేస్తున్నటువంటి కొన్ని దమన నీతులకి క్రైస్తవం పూర్తిగా అన్యాయానికి గురవుతుందండి. చర్చిలకు సంబంధించినటువంటి ఆస్తులను కొంతమంది దగాతో దోపిడీ చేసుకుంటున్నటువంటి అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తున్న ఒక్క అంశంలో కూడా పరిష్కారం దొరకట్లేదని ఇక్కడ ఉండేటటువంటి క్రైస్తవ సంఘాలకు సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా చాలా స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది. నేను క్రైస్తవుడను అని చెప్పుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అదే క్రైస్తవులకే న్యాయం చేయనప్పుడు మిగిలిన మతాలకు ఆయన ఏం న్యాయం చేస్తారని ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. సిమ్స్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చి నుంచి వీడియో జర్నలిస్టు సుధీర్తో శ్రీనివాస్, ఏబిఎన్ న్యూస్, విజయనగరం.